వెల్కమ్ టు శ్రీపాద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. నా పేరు పల్లవి. నేను 9వ తరగతి చదువుతున్నాను. ధర్మబోధ పాఠ్యాంశంలో శకుంతల దుష్యంతుని మధ్య జరిగిన సంభాషణలో నాది దుష్యంతుని పాత్ర. నా పేరు కుసుమ. శకుంతల పాత్ర చేస్తున్నాను. వీడు నా కుమారుడు భరతుడు. నా పేరు అనుశ్రీ. నా పాత్ర దివ్యవాణి. నా పేరు భవ్యశ్రీ. పాత్ర భటుడు. మహారాజుల గారికి ప్రణామములు. ఆశ్రమవాసులు ఇల్లు మునికాంత బాలులతో వచ్చి ఉన్నారు. ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. మహారాజుల వారికి ప్రణామములు. మహారాజా, నేను శకుంతల, మీ ప్రియ సఖిని. గాంధర్వ వివాహం పద్ధతిలో మీరు నన్ను స్వీకరించారు. ఇతను కుమారుడు భరతుడు. ఇది సరికాదు. మీరెవరో మాకు తెలియదు. ఇంతకు మునిపెప్పుడు మేము మిమ్మల్ని చూడలేదే. తగువులు మన్నించాలి. మీరు కన్వ మహర్షి ఆశ్రమంలో తొలిచూపులో వలచి చేపట్టిన విషయం మర్చిపోయారా? ఇది మీకు సబబు కాదు. మీరెవరో మాకు తెలియదు. అనవసరమైన మాటలు ఎందుకు? వచ్చిన గాడిన వెళ్ళండి. అక్కట నీవే నా ప్రియసఖివి అంటూ నమ్మించి చేపట్టిన ప్రియసకుడే నువ్వెవరో అని అడుగుతున్నాడు. రాజా, కన్వ మహర్షి ఆశ్రమంలో మీరు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి. ఇతను మీ కుమారుడు. గాంధర్వ వివాహానికి ఎవరో సాక్షులు లేరనా మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఇది మీకు సబబు కాదు. పంచభూతాలు, సూర్యులు, చంద్రులు అందరూ సాక్షులే. వారిని తిరస్కరిస్తే ఇహపరాలలో సుఖాలుండవు. ఈ వారిని గాఢ పరిశ్రమ సుఖమును అనుభవించండి రాజా. మహారాజునైన నేనెక్కడా? ఆశ్రమవాసులైన మీరెక్కడా? వీడిని కుమారుడిగా స్వీకరించడం ఏమిటి? సత్యవంతుని పరిపాలించే మీరే ఇలా అసత్య మాటలు కదునా? ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది ప్రభు. స్త్రీలు అసత్యాలు చెప్తారన్నట్లుగా మాట్లాడటం మీకు తగునా? ఇది నీకు భాగ్యం కాదు. వచ్చిన దారిని వెళ్ళండి. అమ్మా, ఏమిటి నాకు ఈ శిక్ష? ఏలా ఈ కఠిన శిక్ష? నాయనా దుష్యంత, శకుంతల సత్యం పలుకుతుంది. భరతుడిని నీ కుమారుడిగా స్వీకరించు నాయనా. ధన్యవాదములు.